వైఎస్ఆర్ కడప జిల్లా బద్వేల్ పట్టణం శ్రీ రాఘవేంద్ర గ్రాండ్ నందు 2 సంవత్సరాలు పూర్తి చేసుకున్న కూటమి ప్రభుత్వం విజయోత్సవ సభను డీసీసీ బ్యాంక్ చైర్మన్ సూర్యనారాయణ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఆర్డీఓ చంద్రమోహన్, తెలుగుదేశం పార్టీ జాతీయ ఉపాధ్యక్షులు బాలిశెట్టి హరిప్రసాద్ హాజరయ్యారు. ఈ సభలో సూర్యనారాయణ రెడ్డి మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఆధ్వర్యంలో రాష్ట్రం అభివృద్ధి పథంలో నడుస్తుంది అని, సూపర్ 6 పథకాలు ప్రజలకు ఎంతో దోహదపడుతున్నాయని, మన నియోజకవర్గంలో ఎన్నో అభివృద్ధి పనులు ప్రారంభ దశలో ఉన్నాయని, త్వరలో మంత్రి నారా లోకేష్ ని నియోజకవర్గానికి ఆహ్వానించి మరిన్ని సమస్యలను ఆయన దృష్టికి తీసుకువెళ్లి నియోజకవర్గాన్ని మరింత అభివృద్ధి చేసేందుకు బాధ్యత తీసుకుంటానని, మీ అందరి సహకారం పార్టీకి ఉండాలి అని, రాబోయే ఎన్నికల్లో పార్టీని అత్యధిక మెజారిటీతో గెలిపించి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్ బహుమతిగా ఇద్దాము అని ప్రజలను, కార్యకర్తలను ఉద్దేశించి ప్రసంగించారు. అనంతరం ఆర్డీఓ చంద్రమోహన్ మాట్లాడుతూ అభివృద్ధి పనులను పేరున ప్రజలకు వివరించి మరీ తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ యార్డ్ చైర్మన్ నారిశెట్టి సుప్రజ, టీడీపీ సీనియర్ నాయకులు ఓబులాపురం రాజశేఖర్, డాక్టర్ కొంకుల రాంబాబు, యువ నాయకులు చెరుకూరి రవికుమార్ నాయుడు మరియు స్థానిక నేతలు, కార్యకర్తలు భారీ సంఖ్యలో ఇప్పుడు వచ్చేసి 2 రాజమండ్రి ప్యాకెట్స్, 1 కేజీ అటుకులు, ఆ తర్వాత ఖర్జూరం, ఇది ఇంకా ముస్తాబు సార్, అంటే మొత్తం అంటే సపరేట్ మా బ్యాంకులో కూడా 90% వాళ్ళ రోడ్ చేస్తాం. ఎంత పడుతుంది మాకు రేట్? ఏమేమి ఉంది కిట్లో? స్మార్ట్ కిచెన్ ఫొటోస్ పెట్టాను. ఇదే ఒరిజినల్ ఫోటో కాదు, మోడల్ దీనివల్ల మనం ఉపయోగం ఏంటంటే అప్పుడే లేడీస్ ముఖ్యంగా 14 ఏళ్ళ నుంచి 15 ఏళ్ళ వరకు మనం వ్యాక్సిన్ ఇస్తే లైఫ్ లాంగ్ వాళ్ళకి క్యాన్సర్ అనేది గర్భాశయ క్యాన్సర్ రాకూడదు. దానికోసం గవర్నమెంట్ వాళ్ళు ఈ సంవత్సరం నుంచి ల్యాండ్ చేశారు. వ్యతిరేక మాసోత్సవంలో జరుపుకుంటాం సార్. ఇందులో మనం ఏంటంటే ఏమేమి చేయాలో ఏం చేయకూడదు అనేది ప్రేరకు ప్రతి ఒక్క శుక్రవారం మనం అవగాహన చేస్తాం సార్. పేరెంట్స్ మాస్క్ ఉండే వాళ్ళకు ఇంట్లో ఏ విధంగా ప్రజల చేతిలో ప్రభుత్వ పాలన పరీక్షలకు సర్వీసులన్నీ వాట్సాప్లోనే మనం చేసుకోవచ్చు, ఆఫీస్కి రాకుండా. సో దానికోసం ఒక నెంబర్ లెంత్ అది 40 కిలోమీటర్స్ ఉంటుంది. అది ఒక రైట్ కెనాల్ ఎంత లెంత్ ఉంది? రైట్ కెనాల్ 10 మఠం వైపు, లెఫ్ట్ కెనాల్ మన బద్వేలు, బీకోడూరు. బద్వేలు, బీకోడూరు అంటే మనకు తగిలేరు లెఫ్ట్ లో వచ్చేదంతా లెఫ్ట్ కెనాల్ కదా, రైట్ లో వస్తుంది కదా ఇక్కడ మాటూరు మనం. दीप ज्योति परब्रह्म
పెద్దలు, ప్రముఖులు, పార్టీ ప్రతినిధులు ఇచ్చేసినటువంటి ప్రజానీకము, పార్టీ ప్రతినిధులు, అధికారులు, అదేవిధంగా పత్రికా సోదరులు అందరికీ కూడా నమస్కారం. నా పేరు వెంకట శాస్త్రి, డివిజనల్ అభివృద్ధి అధికారి బంజారా డివిజన్. ఇది కొత్త తల్లికి వందనాలు కార్యక్రమం చేసుకుంటే ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి పంపిస్తారు. కానీ గమనించండి, ఆధార సమస్యలు అంటే తల్లి ఆధారం ఒక చోట ఉంటుంది, బిడ్డ ఆధారం ఒక చోట ఉంటుంది. ఆ సమస్యలు వస్తాయి. అది కాకుండా ఒకరిద్దరు సిబ్బంది కొంచెం మనకి కుటుంబంలో 10 మంది ఉంటే ఒకరిద్దరు ఎటువంటి సమస్యలను పరిశీలించడానికి ముందుకు వస్తుందామని ప్రముఖులకు ఉన్నట్టు ఆశిస్తారని మీ అందరికీ ధన్యవాదాలు తెలుస్తూ కింద ప్రతి రైతు కుటుంబానికి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలని అమలుపరుస్తూ వికసిత ఆంధ్రప్రదేశ్ లక్ష్యంతో అటు దేశ స్థాయిలో ఇటు రాష్ట్ర స్థాయిలో 2 కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం జోడెతుల్లాగా మనకు ఈ యొక్క అభివృద్ధి సంక్షేమంలో ముందుకెళ్తూ ఈ యొక్క 2 సంవత్సరాలు పూర్తి చేసిన సందర్భంగా ఈ కార్యక్రమానికి ఇక్కడ హాజరైనటువంటి DCC చైర్మన్ సూర్యారెడ్డి గారికి, అలాగే పార్టీ పార్లమెంటరీ మన పొలిట్ బ్యూరో రాష్ట్రంతో పాటు మన బద్వేల్ అసెంబ్లీ కాన్స్టిట్యూన్సీలో ఎన్నో అభివృద్ధి అలాగే సంక్షేమ కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది. సో ప్రతి రంగంలోనూ అలాగే ప్రతి డిపార్ట్మెంట్ నుంచి మనం ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహించుకోవడం. అది ఒకసారి మనం చూస్తే సంక్షేమ పథకాల మీద సూపర్ కాలశక్తి ప్రకటించడం జరిగింది. ఇందులో ముఖ్యంగా తల్లికి వందనం, దీంట్లో విద్యార్థుల యొక్క విద్యాభివృద్ధి కోసం తల్లికి వందనం పథకం ద్వారా దాదాపు 30,427 లబ్ధిదారులకు 56.14 కోట్ల ఆర్థిక సహాయం అందించబడింది. అలాగే మెగా డిఎస్సి ఎప్పుడూ లేని విధంగా మెగా డిఎస్సి నిర్వహించి కొడుకులు చూసుకుంటున్నారు. ఇది చంద్రబాబు నాయుడు గారి యొక్క ఘనత. ఆయన ఈ విధంగా చేస్తేనే పాపం వాళ్ళకు న్యాయం జరుగుతుందని చెప్పి పెన్షన్ కూడా పెంచి ఇవ్వడం జరిగింది. అదేవిధంగా గ్యాస్ ప్రతి గృహిణి కూడా ఎవరైతే ఎదుగులు ఉన్నారో వాళ్ళందరికీ 3 సిలిండర్లు గ్యాస్ కూడా ఇవ్వడం జరిగింది. ఈ దినం మన ఆర్టీఓ గారు క్లుప్తంగా చెప్పారు ఈ బద్వేల్ నియోజకంలో ఎంతమంది బెనిఫిట్ అయ్యారని చెప్పి. అదేవిధంగా ఈ దినం మనం చూస్తున్నాం అన్నదాత సుఖీభవ. ప్రతి రైతుకు కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన వెంటనే మనం కూడా ఇచ్చి ప్రతి ఒక్కరికి కూడా 20,000 రూపాయలు అందే విధంగా మనం అన్నదాత సుఖీభవ ప్రతి రైతు